కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి దాదాపు 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించగా రేపు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మిగతా క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. కేవలం 5 రూపాయలకే 3 పూటల నాణ్యమైన టిఫిన్లు భోజనాన్ని అందించనున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ అన్నా క్యాంటీన్లో స్వయంగా చంద్రబాబు దంపతులు భోజనాన్ని వడ్డించడమే కాకుండా వారు కూడా ప్రజలతో కలిసి 5 రూపాయల భోజనం చేశారు. అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ అందరితో కలిసి ముఖ్యమంత్రి గారికి భోజనం సర్వ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారితో కలిసి ఐఓటీ రిలేటెడ్ టెంపరేచర్ చెక్ చేస్తాం సార్. టెంపరేచర్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. పూరి కావాలంటే పూరి తీసుకోవచ్చు. ఉప్మా పూరి సూపర్ హిట్. అందులో 2 సార్లు పెట్టాం. తర్వాత లంచ్ డిన్నర్ కూడా ఎవ్రీడే. అక్కడ పెట్టు. తీసుకోండి. ఏంటే బాగున్నారా? ఏమనిపిస్తా ఉంది మీకు? ఆటో డ్రైవరే. మామూలుగా మధ్యాహ్నం భోంచేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట అయితే అదేమా బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతలేదయ్యా. భోజనం పెట్టడం వల్ల ఫుడ్గా తింటామయ్యా. సంతోషంగా ఉంటాయి. తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుట్టావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? 100 రూపాయలు దాకా ఉన్నాయి. అదే నువ్వేం చేస్తావా? స్ట్రీట్ వెండర్. ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో? 300 to 400. ఏ
చదువుతున్నామా? ఓకేవా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. మీరు ఎట్టు ఉండండి. ఉండమా ఉండి ఉండు. ఇంకేంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తుందమ్మా? అంటే ఏదమ్మా? నువ్వు భోజనం అది ఓకే అమ్మా. నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్లే వచ్చేస్తారు. వాళ్లే వచ్చి ఇచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్లిపోతారా? మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా? డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా? కటింగ్ అవన్నీ కూడా నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు పని చేస్తున్నారు. ఇతంది తోపుడు బండి, పుష్ కార్టు, ఆయన ఆటో, ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి, ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది, ఇతను షాప్ పెట్టుకున్నాడు, చెప్పులు కుడతాడు, అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు, అతను కూలి పని చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు కూలి పని చేస్తావు, గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఏం చేయాలా? హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి ఇవ్వాలా? ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం? కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పావర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. నేను మాట్లాడుతున్నాను.